మనం ఈరోజు చింతకాయ కోసుకుని చింతకాయతో చికెన్ చేయబోతాము. అందువల్ల మన మానలో చింతకాయలు కోసుకుందాం. మనం బాగా చికెన్ కడిగి పెట్టుకునింది మనం కావాల్సిన వస్తువులు వేసి మిక్స్ చేసి పెట్టుకుందాం. పసుపు, ఉప్పు, కారం 1 స్పూన్ వేసుకుందాం, ధనియాల పొడి, కొద్దిగా నూనె, పెరుగు అంతా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ముక్కలకు పట్టేసింది అంతా. ఇంకా ఒక అర్ధగంట మిక్స్ చేసి అయిపోయింది. అర్ధగంట ఊరబెడదాం మూసిపెట్టి. మన చింతకాయని ఇలా శుద్ధంగా పై పట్ట బాగా తీసుకోవాలి. మనం ఇంకా వంటకి పొయ్యి రగిలించుకుందాం. మన చింతకాయ చికెన్కి బాండు పెట్టుకుందాం. శనగ సోమరు, జీలకర్ర కొద్దిగా వేసుకుందాం, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4 రెండుగా కట్ చేసినవి, మన తెల్లగడ్డలు చట్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం. బాగా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేడిపోయింది. ఎర్రగడ్డలు కొద్దిగా వేసుకున్నాం. మనం స్పెషల్ చింతకాయ చికెన్కి ఇలా పొట్టు తీసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పీసులుగా ఇప్పుడు అది వేసుకున్నాం. నేను తక్కాలి వేసుకుంటా. మీకు కావాలంటే వేసుకోవచ్చు. నాకు గ్రేవీ కావాలి కాబట్టి తక్కాలి వేస్తూ ఉండా. గ్రేవీ లేకుండా అవసరం లేదంటే తక్కాలి లేకుండా కూడా అట్లే చేసుకోవచ్చు మన చింతకాయ చికెన్ని. బాగా కలబెట్టి కొద్దిసేపు మూసిపెట్టి ఉడికిస్తాం. ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మన చికెన్ ఫ్లేవర్లో బాగా దిగుతుంది. ముందేసి బాగా కలబెట్టి వేయించుకున్నామంటే. ఇప్పుడు ఒక తట్ట పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మనం అరగంటకు ముందుగా ఊరబెట్టిన చికెను వేసి కలుపుకుందాం బాగా. కారం కొద్దిగా తక్కువగా ఉంది, కొంచెంగా వేసుకున్నాం కారం.
కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాం. వేసి బాగా కలిపి నీళ్ళు కొన్ని పోసి ఉడికించుకోవాల్సిందిగా. ఇంకా మనం నీళ్ళు కొద్దిగా పోసి ఉడికించుకుందాం. మనం మిరియాల పొడి కొద్దిగా వేసుకుందాం. ఉప్పు కొద్దిగా వేసుకుందాం. మానంగా ఉడికిపోయి రెడీ అయిపోయింది. మనం ఫైనల్ టచ్గా కొద్దిగా పైన కొత్తమల్లి తూవి 2 నిమిషాలు ఉడికించి మూత పెట్టి అంతే దించేయాల్సిందా. పక్కా ఫ్లేవర్తో గమ 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 వాసనతో మన చింతకాయ చికెన్ రెడీ అయిపోయింది. ఓకే, ఇంక దించేయాల్సిందా. ఉడుకుడుకు అన్నంలో మన చింతకాయ చికెన్. పులుపు, మన చింతకాయ పులుపు కారం దీని లెవెలే వేరేగా ఉంది. అట్లే తింటా ఉంటే అట్లే ఇంకా కావాలనా అనిపిస్తూ ఉంది. ఆహా, చింతకాయతో చికెన్ అచ్చా అచ్చా రుచి అదుర్స్. పుల్లదనంతో కారం కలిసి పులుపు కారం వేరే లెవెల్గా ఉంది. అంతా ఇంత కాదు, చికెన్ మొత్తం నేనే తినేసేలా ఉంది. డిలే. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.